హాయ్ అండి. నాకు అర్జెంట్‌గా స్వీట్ తినాలనిపించింది. సో, ఏమి లేదు. సో, బ్రెడ్స్ తీసుకున్నాను. దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చాలా ఈజీ అండి. బ్రెడ్ తోటి కూడా మీరు బ్రెడ్ హల్వా ఎప్పుడైనా చేసుకున్నారా? దీన్ని బ్రెడ్ హల్వాగా చేసుకోవచ్చు. బర్ఫీలాగా తయారు చేసుకోవచ్చు. సో, నేను పేడగా చేసుకోవాలనుకున్నాను. సో, ముందుగా మనము రోస్ట్ చేసుకున్న తర్వాత మనము పాల చుక్కలు వేసి బాగా కలపాలి. కొద్దిగా పేస్ట్ లాగా అవుతుంది. సో, మెత్తగా గట్టిగా అయ్యేంత వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. సో, మీకు గట్టిదనం రాకపోతే ఇందులో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. మీకు తగినంత స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా, లైట్‌గా వాడతారంటే మీరు కొద్దిగైనా తీసుకున్నా సరిపోతుంది. దీంట్లో నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా గట్టి పడాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. దగ్గరైనంత వరకు మనము ఉంచుకోవాలి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. మనం దీన్ని ఒక ప్లేట్లో నూనె రుద్దుకొని ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. కూల్ అయిపోవాలన్నమాట. సో, ఈ పేస్ట్ అనేది మనకు కూల్ అయిపోయి బయటకు వచ్చేసాక గట్టి పడుతుందన్నమాట. సో, ఎంత వీలైతే అంత కూల్నెస్ అయ్యేదాకా మనం అందులో ఉంచుకొని చూడాలి. ఇప్పుడు గట్టి పడిపోయింది.